హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ యూనిక్ థాట్స్. మన ఛానల్లో ప్రతిరోజు ఎన్నో మంచి విషయాలు, సింపుల్ ఐడియాస్ చూస్తున్నాం కదా. ఇవాళ మన కిచెన్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఒక సూపర్ సింపుల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే టమాటో ఎగ్ కర్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు మన మామ్స్ యూనిక్ థాట్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అసలు ఈ కర్రీ పిల్లలకి ఎంత బాగా నచ్చుతుందో తెలుసా. చాలామంది కిడ్స్ కారం మసాలా ఉండే ప్లేట్ పక్కన పడేస్తారు, అదే మారం చేస్తూ ఉంటారు. కానీ ఈ కర్రీ చాలా మైల్డ్గా, కొంచెం పుల్లగా, తీయగా, ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు లంచ్ బాక్సులు పెట్టినా ఇంట్లో తిన్న అస్సలు మారం చేయకుండా చాలా ఈజీగా ఫినిష్ చేస్తారు. అలాగే చాలామంది పెద్దలు కూడా హెల్త్ రీజన్స్ వల్ల లేదా డైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా మసాలాలు అస్సలు పడవు. చాలామంది మసాలా అస్సలు ఇష్టపడరు. వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. హెవీగా ఉండదు, పొట్టకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. కేవలం ఇంట్లోనే ఉండే బేసిక్ ఉప్పు, పసుపు, కారంతో దీన్ని సూపర్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్న, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్న, లైట్గా ఫ్రై అయితే చేశాను. ఉల్లిపాయలు కాస్త వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టమాటో ముక్కలు వేసి టమాటో బాగా సాఫ్ట్గా అవ్వడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోలు మగ్గడానికి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోతుంది. వీటిని గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నట్టుగా ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై చేస్తా బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా చక్కగా మగ్గాక ఇందులో కారపొడి, ధనియాల పొడి, పసుపు, అలాగే మసాలాన్ని టమాటాలకు బాగా పట్టేలా బాగా కలపాలి. కలిపిన తర్వాత మసాలా పచ్చివాసన పోయేంత వరకు, నూనె తేలే వరకు మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా టమాటాలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. మనం వేసిన మసాలాలన్నీ టమాటాలకు బాగా పట్టి మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటో మిశ్రమాన్ని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఒక 2-3 సార్లు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మసాలాలో ఇంకా ఏమైనా పచ్చివాసన ఉంటే ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఆ పచ్చివాసన అయితే పూర్తిగా పోతుంది. కర్రీ టేస్ట్ కూడా అంతా ఈ వేయించడంలోనే ఉంటుంది. అందుకే అడుగు కట్టకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలన్నీ బాగా వేగి మసాలా వాసన భలేగా వస్తున్నప్పుడు ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం ముందుగానే ఒక 4 కోడిగుడ్లని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇలా ఉడికించిన గుడ్లను ఇలా సగానికి కట్ చేసుకొని ఒక్కొక్కటిగా 1 by 1గా ఈ టమాటో గ్రేవీలో వేసుకున్నాను. ఎగ్ వేసుకున్నాక ఇప్పుడు అసలైన స్టెప్, ఈ ఎగ్స్ కూడా మసాలా బాగా పట్టేలాగా గరిటతో చాలా లైట్గా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మసాలా ఫ్లేవర్ అంతా గుడ్డుకి ప్రతి ఒక్క వైపులో తగిలేలా చూసుకోవాలి. గట్టిగా కలిపితే ఎగ్స్ విరిగిపోతాయి. కాబట్టి ఇలా కింద నుంచి మసాలా తీసి ఎగ్స్ పైన వేస్తూ నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉడికించిన ఎగ్స్కి మసాలా కోటింగ్ భలే పడుతుంది. నూనె అంతా పైకి తేలి కర్రీ పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర పైన అలా చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, గుమగుమలాడి వేడి వేడి టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మా బాబాయ్